ఇక మారకుంటే జైలుకే హైడ్రా చీఫ్ రంగనాథ్ పైన హైకోర్టు సీరియస్. కాజాగూడలో కూల్చివేతలపైన జస్టిస్ లక్ష్మణ్ చాలా సీరియస్ అయ్యారు. ఆయన సీరియస్ అవడం కాకుండా హైడ్రా రంగనాథ్ పైన ఒక రకంగా చాలా సీరియస్గా రియాక్ట్ అయ్యారు. ఇప్పటికే చెప్పినా మళ్ళీ వినకపోతే నీ అంతు చూస్తానంటే ఒక రకంగా చర్యలు తీసుకోవాల్సి వస్తానంటగా చెప్పుకొచ్చిన ఆయన. సో ఏమున్నది, కాజాగూడలోని కూల్చివేతలపైన జస్టిస్ లక్ష్మణ్ ఫైర్ అయ్యారు. వెంటనే కూల్చివేతలు ఆపాలని ఆదేశాలు జారీ చేశారు. ఎఫ్టీఎల్ పరిధిలో ఉన్నట్టుగా ఎలా చెప్తున్నారు, బఫర్ జోన్ పరిధి తెలియకుండానే కూల్చేస్తారా, రంగనాథ్ను ఎలా డీల్ చేయాలి అలాగే చేస్తా, పునరావృతం అయితే కఠిన చర్యలు తప్పవని వార్నింగ్ కూడా ఇచ్చిండు. కాజాగూడలో హైడ్రా కూల్చివేతలు ఇయర్ ఎండింగ్ రోజు హడల్, 20కి పైగా దుకాణాలు తొలగింపు, 24 గంటల్లో కూల్చివేతలపైన వ్యాపారుల ఆగ్రహం. 30 తారీఖు డిసెంబర్ 2024 సాయంత్రం 4 గంటల నోటీసులు వచ్చి 31 2024 డిసెంబర్న 8 గంటల కాల పోయి మొత్తం కూలగొడతా అంటే రాత్రి వాళ్ళ మంత్రాలు నేర్చుకున్నారా సామాన్ చదువుకోవడానికి? కనీసం సామాన్ చదువుకునే సమయం ఇవ్వా? అంత అక్కసెందుకు నీకు, అంత అంత ఆగ్రహం ఎందుకు? ఇక్కడ చూడండి, ఇయర్ ఎండింగ్లో మరోసారి కోడా జులిపించింది హైడ్రా. కాజాగూడ భగీరథమ్మ చెరువులో కూల్చివేతలు చేపట్టింది హైడ్రా. బఫర్ జోన్లోని నిర్మించినటువంటి 20కి పైగా దుకాణాలను తొలగించారు. కూల్చివేతలతో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు ఏర్పడ్డాయి. కాజాగూడ చెరువు ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఆక్రమణలపైన హైడ్రా సిబ్బంది కూల్చివేతలు చేపట్టారు. ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని 9.07 అంటే 9 ఎకరాల జాగలో అక్రమ నిర్మాణాలు వెలిశాయి. భారీ పోలీస్ బందోబస్తు మధ్య ఆక్రమణను తొలగించారు.